అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. రేపు బనకచెర్ల ప్రాజెక్ట్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రజాభవన్లో ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ హాజరు కానున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు. ఏపీలో నిర్మించే ప్రాజెక్టును ఆపేయాలని చెప్తోంది తెలంగాణ. ఇవాళ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. రేపు తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించున్నారు కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న ఆమె ఎన్నికలపై పార్టీ నేతలతో మాట్లాడారు. ప్రముఖ ఐటీ కంపెనీల ప్రతినిధులకు సీఎం చంద్రబాబు విందు ఏర్పాటు చేశారు. ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు ఆతిథ్యం ఇచ్చారు. ఇవాళ అమరావతిలో క్వాంటమ్ వాలీ వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమరావతి చేరుకున్నారు ఐటీ సంస్థల ప్రతినిధులు. సంగారెడ్డిలోని మంత్రి దామోదర రాజనరసింహ నివాసానికి వెళ్లి ఆయన కలిశారు జూనియర్ డాక్టర్లు. జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ 15% పెంచినందుకు మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణలో ఇవాళ తలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నట్టుగా జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగుల సర్వీసును పొడిగించారు. 16,448 మంది సర్వీస్ వచ్చే మార్చి వరకు పొడిగించింది ప్రభుత్వం. ఈ నిర్ణయంతో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. సర్వీసును పొడిగించిన ప్రభుత్వానికి ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ లిక్కర్ కేసులో ఇవాళ పలు పిటిషన్లు విచారణకు రానున్నాయి. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని మోహిత్ పిటిషన్ దాఖలు చేశారు. భాస్కర్ రెడ్డి కస్టడీ పిటిషన్ కూడా విచారణకు రానుంది. ఎన్నికల ముందు సూపర్ 6 పేరుతో 140కు పైగా హామీలు ఇచ్చారన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అబద్ధాలు చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. సంవత్సరం పాటు ఒక్క హామీ అమలు చేయలేదని ఆరోపించారు. చంద్రబాబు మోసాలపై క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జగన్ ఆదేశించారన్నారు. సాయి చంద్ తెలంగాణ కోసం ఆనాడు జైలుకు వెళ్లారని చెప్పారు హరీష్ రావు. సీఎం రేవంత్ ఒక్కసారైనా జై తెలంగాణ అన్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఆనవాళ్లు లేనట్టే అన్నారు. కేసీఆర్ అంటేనే ఉద్యమం, అభివృద్ధి, సంక్షేమం అన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ తీరు మార్చుకోవాలన్నారు నిరంజన్ రెడ్డి. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందన్నారు. ఏపీలో తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వం రాగానే తెలంగాణ వ్యతిరేకులకు ఎక్కడా లేని శక్తి వచ్చిందన్నారు. ఏకపక్షంగా తమపై ఆరోపణలు చేస్తున్నారని, కృష్ణా నీళ్లను దోచుకున్నారని విమర్శించారు. బరగచెర్ల ద్వారా గోదావరి నీళ్లకు ఎసరు పెట్టారని చెప్పారు. జూరాల గేట్లకు మరమ్మతులు చేయలేదన్నారు. తెలంగాణ పరువు తీయాలని చూస్తున్నారని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నేతలకు సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. వ్యక్తిగతంగా ఎవరూ బయట మాట్లాడొద్దని చెప్పారు. అత్యవసరమైతే మెసేజ్ పెట్టండి, కలిసి మాట్లాడతా అన్నారు. తానిచ్చే సమయం, గౌరవం ఎవరు ఇవ్వరు అన్నారు. దుర్వినియోగం చేస్తామంటే ఇక మీ ఇష్టం అని చెప్పారు. మంచి నాయకులకు ఎలాంటి నియోజకవర్గం వచ్చినా సరే మంచి నియోజకవర్గంగా మార్చుకుంటారన్నారు సీఎం. కూటమిలో టీడీపీ పెద్దన్న పాత్ర పోషించాలన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. జూలై 2 నుండి ఇంటింటికి ప్రచారంలో భాగంగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. కూటమి భాగస్వాములతో కలిసి సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. సంస్థాగత ఎన్నికలను త్వరగా పూర్తి చేయాలన్నారు. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పసుపు ఉత్పత్తులను పరిశీలించారు. తెలంగాణకు పసుపు బోర్డు ఇవ్వడంతో పాటు చైర్మన్గా తెలంగాణ వ్యక్తినే నియమించామన్నారు. 40 ఏళ్ల నిజామాబాద్ రైతుల కళ నెరవేర్చామన్నారు. హైదరాబాద్లోని సున్నం చెరువులో హైడ్రా ఆపరేషన్ చేపట్టింది. సున్నం చెరువులో పూరేళ్లు తొలగిస్తున్నారు హైడ్రా అధికారులు. చెరువు FTL పరిధిలోని ఆక్రమణల తొలగింపు చేపట్టారు. సున్నం చెరువులో పూరిళ్లలో నివసిస్తున్న వారిని ముందస్తుగా ఖాళీ చేస్తున్నారు. 4 జేసీబీలతో ఆక్రమణల కూల్చివేత చేపట్టారు హైడ్రా అధికారులు. పల్నాడు జిల్లా అచ్చంపేటలో వంగవీటి రంగా కాంస్య విగ్రహం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అచ్చంపేటలో భారీ ర్యాలీ తీశారు. ర్యాలీలో రంగా అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. వంగవీటి రంగా పేదల కోసం పాటుపడిన వ్యక్తి అని పలువురు నేతలు కొనియాడారు. 3 ఏళ్ల చిన్నారిని కేరళలో విక్రయించిన కేసును ఛేదించారు పోలీసులు. చిన్నారిని కేరళ నుండి సురక్షితంగా కదిరికి తీసుకొచ్చారు. నెల రోజుల క్రితం తల్లిదండ్రులు రవీంద్ర నాయక్, శ్రీవాణి తమ చిన్నారిని కేరళలో విక్రయించినట్టు వచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టారు పోలీసులు. చిన్నారి కేరళలోని రాజేష్, స్వాతి అనే దంపతుల వద్ద గుర్తించారు. ప్రస్తుతం చిన్నారిని అనంతపురం బాలల సంక్షేమ కమిటీకి అప్పగించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తోకతిప్పలో చిట్టీల వ్యాపారి పరారయ్యాడు. 5 కోట్ల రూపాయలతోటి రాత్రికి రాత్రే భార్యాపిల్లలతోటి వెంకటరమణ పారిపోయాడు. చిట్టీల పేరుతోటి 200 మంది బాధితులకు ఎగనామం పెట్టాడు. దీంతో బాధితులు భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం లేవూరు గ్రామంలో దారుణం వెలుగు చూసింది. 4వ తరగతి చదువుతూ ఉన్న చిన్నారిపై సమీప బంధువు లోకేష్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉండగా గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని రోజులుగా చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇందుకూరుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ విజయవాడలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 5వ రోజుకు చేరింది. ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో అంతర్జిల్లా దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 3 నిందితులు సంజీవ్, ఈశ్వరమ్మ, ప్రమీల నుంచి 25 లక్షలు విలువ చేసే 250 గ్రాముల బంగారు ఆభరణాలు, 14,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ వీరిపై వేంపల్లి, పులివెందుల, అనంతపురం, ఆళ్లగడ్డ, నంద్యాలలో 7 కేసులు నమోదైనట్టుగా పోలీసులు తెలిపారు. గుంటూరు ఆర్వీఆర్ అండ్ జేసీ కళాశాలలో పోలీస్ ఏఐ హ్యాకథాన్ ముగింపు కార్యక్రమం జరిగింది. 36 గంటల పోలీస్ ఏఐ హ్యాకథాన్ లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతి ప్రదానం చేశారు. ఏలాంటి అధునాతన సాంకేతికత ప్రజలకు ఉపయోగపడాలనే లక్ష్యంతోనే ఈ హ్యాకథాన్ నిర్వహించడం జరిగిందన్నారు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. తెలంగాణకు 2 రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. పలు చోట్ల ఉరుముల మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురవనున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఫోన్ ట్యాపింగ్పై కేంద్రం కొత్త నిబంధనలను జారీ చేసింది. టెలికమ్యూనికేషన్ నిబంధనలను సవరిస్తూ ముసాయిదా విడుదల చేసింది. కేంద్రం అనుమతితోటి ఇతర రాష్ట్రాల్లోని వ్యక్తుల ఫోన్లను సైతం ట్యాప్ చేసేలా రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది కేంద్రం. త్రిభాషా విధానం అమలుపై వెనక్కి తగ్గింది మహారాష్ట్ర ప్రభుత్వం. ప్రాథమిక పాఠశాలల్లో హిందీ బోధన తప్పనిసరి చేస్తూ గతంలో ఇచ్చిన 2 ఉత్తర్వులు రద్దు చేసింది సర్కార్. ప్రతిపక్షాల విమర్శలు, నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. యూపీ కాన్పూర్లో ఆపరేషన్ సింధూర్ కప్ మ్యాచ్ మొదలైంది. సైన్యం స్థైర్యాన్ని పెంచేందుకు ఈ క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఇందులో పార్లమెంటు సభ్యుల జట్టు, సైనికుల జట్టు తలపడుతున్నాయి. ఎంపీల జట్టుకు మనోజ్ తివారీ కెప్టెన్గా ఉన్నారు. వాతావరణ మార్పులను అధ్యయనం చేసేందుకు ఒక ఉపగ్రహాన్ని జపాన్ ప్రయోగించింది. ప్రయోగం జరిగిన 16 నిమిషాలకు ఈ ఉపగ్రహం కక్షలోకి చేరిందని జపాన్ అంతరిక్ష విభాగం తెలిపింది. H-2A రాకెట్ సిరీస్ లో జపాన్ జరిపిన 50వ ప్రయోగం ఇది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు. ఇప్పటి వరకు 5 సినిమాలు రూపొందించిన వెంకీ ఆ సినిమాల కథల ముందు నాగ చైతన్యకే చెప్పా అన్నారు. అయితే డేట్స్ కుదరకపోవడంతో ఇతర కారణాల వల్ల మరో హీరోతోటి చేశా అన్నారు. ప్రస్తుతం సూర్య హీరోగా ఓ సినిమాను రూపొందిస్తున్నారు వెంకీ అట్లూరి. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ హర్రర్ సిరీస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. స్త్రీ, బేడియా, మూంజియా సినిమాలు రూపొందించిన మరాగ్ ఫిల్మ్స్ లో ఒక సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ఈ సినిమాలో రణ్వీర్ తో పాటు హర్రర్ సిరీస్ లో కనిపించిన ఇతర హీరోలు కూడా నటించబోతున్నారు. అవెంజర్స్ తరహాలో భారీగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.